హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు విజయ్ మీడియా. ఇప్పుడే అందిన వార్త. ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. దీపావళికి ముందే బోనస్, త్వరలోనే కీలక ప్రకటన. లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది. సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. వీడియోని పూర్తిగా చూస్తేనే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే వీడియోకి లైక్ ఇచ్చి నన్ను సపోర్ట్ చేయండి. కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి రీచ్ అవుతుంది. సో లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళిపోదాం. ప్రభుత్వం త్వరలోనే ఉద్యోగులకు బంపర్ గుడ్ న్యూస్ తెలపబోతోంది. డిఆర్ఎస్ అవలెన్స్ డిఏ పెంపుపై త్వరలోనే కీలక ప్రకటన చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది దీపావళికి ముందే డిఆర్ఎస్ అవలెన్స్ను పెంచబోతుందని, ఈ ఏడాది కూడా పెంచే అవకాశాలున్నట్లు ఉత్తరప్రదేశ్ ఎంప్లాయీస్ జాయింట్ కౌన్సిల్ ప్రెసిడెంట్ హరికిషోర్ తివారీ వెల్లడించారు. ఇప్పటికే ఈ డిఏ గురించి ప్రభుత్వంలో చర్చలు జరిపినట్లు, దీపావళి లోపే ఉద్యోగుల ఖాతాల్లోకి బోనస్ పార్ట్ డిఆర్ఎస్ అవలెన్స్ పడే అవకాశాలు ఉన్నట్లు హరికిషోర్ తివారీ తెలిపారు. ఇప్పటికే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఏడవ వేతన సంఘానికి సంబంధించిన ఉద్యోగుల కరువు భత్యాన్ని కూడా 4% పెంపుపై ఆమోదం ఇచ్చారు. దీని కారణంగా దాదాపు 8 లక్షలపై పెన్షనర్లకు ఉపయోగం లభించినట్లు తెలుస్తోంది. ఉత్తరాఖండ్లో పెంచిన డిఏ ప్రభుత్వం జనవరి 1 నుంచే ఉద్యోగుల ఖాతాలో జమ చేస్తూ వస్తోంది. దీనికి కారణంగా ఇప్పటికే చాలామంది ఉద్యోగుల ప్రయోజనాలు పొందినట్లు సమాచారం. ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.